హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే టేస్టీ దొండకాయ శనగపప్పు కొబ్బరికూర కర్రీ వండుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 10 సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు అయితే 2 అవర్స్ నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకునండి, అది కూడా వేసుకోవాలి. అలాగే కొబ్బరికూర కూడా వేసేసుకోవాలండి, కొబ్బరి తురిమి. ఈ విధంగా కాస్త సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగినంత వేసుకొని కాస్త మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసుకోవాలి. నేనైతే 4 టమాటాస్ తీసుకున్నానండి. అలాగే కారం ఒక 3 టీ స్పూన్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మనకి వాటర్ అనేది వెజిటేబుల్ వాటర్తో మొత్తం కుక్ అయిపోద్దండి, గ్రేవీలా అవుతుంది. టేస్టీగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే కర్రీ అయిపోయింది.